తెలంగాణ రాష్ట్రంలోనే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అసలు నిజంగా ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం విద్యార్థులకు ఏమున్నది? వారి మానసిక ధైర్యాన్ని మనోధైర్యాన్ని నింపడమే గురుకుల టీచర్లు కావచ్చు, ప్రభుత్వ పాఠశాల టీచర్లు కావచ్చు, ప్రైవేట్ టీచర్లు కావచ్చు. అసలు టీచర్ల వ్యవస్థ ఏ విధంగా ఉన్నది? రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలకు నిదర్శనంగా విద్యార్థులే కనబడుతున్నారు. అసలు ఏమీ అర్థం కాని వయసులో విద్యార్థులు చనిపోతున్నారు అంటే దీన్ని నిలదీయాల్సిన అవసరమే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉన్నది, అధికారులకు ఉన్నది. కానీ అధికారులు పనిచేయట్లేదు, ప్రభుత్వం పనిచేయట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు చనిపోతున్నారు. గురుకులాల విద్యార్థులు ఫుడ్ పాయిజన్లతో చనిపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్లతో చనిపోతున్నారు. అది ఒక కారణం అయితే ఇంకొక విషయం, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదే విషయానికి వచ్చినప్పుడు మొన్న హన్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలంలోని వంగర అక్కడ ఉన్న గురుకుల పాఠశాలలో విద్యార్థిని శ్రీవర్షిత ఆత్మహత్య చేసుకుంది. వేసుకొని ఆమె ఆత్మహత్య చేసుకుంది. అసలు ఒక అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి, చిన్నపిల్ల, ఆమెకు ఆత్మహత్య చేసుకోవాల్సిన ఆలోచన వచ్చిందంటే ఆమెను ఎంత వేధింపులకు గురైందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మహత్య చేసుకునే ముందు ఉన్న వార్డెన్లు, ప్రిన్సిపాల్ గ్రాసరీని మొత్తం స్కామ్ చేసే పరిస్థితి కనబడినప్పుడు అమ్మాయి స్కూల్ టాపర్గా, ఆమె స్కూల్ లీడర్గా ఉన్నది, ఆ గురుకులకు సంబంధించిన లీడర్గా ఉన్నది. ఆమె ఇట్లాంటి అవినీతి జరిగినప్పుడు ఆమె ప్రశ్నించినందుకు ఆమెను వేధించి ఆమెను ఇబ్బంది గురి చేసి అక్కడ ఉన్న ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, కేర్ టేకర్, ఆ సిబ్బంది వాళ్ళు అక్రమ రవాణా చేస్తూ వాళ్ళు అక్రమంగా సంపాదించుకుంటూ విద్యార్థిని ఈరోజు చూసి ఆమె పట్టిస్తానే భయంతో ఆమెను వేధింపులకు గురి చేశారు. ఆమె తట్టుకోలేక ఈరోజు చనిపోయిన పరిస్థితి ఉందని అక్కడ ప్రత్యక్షంగా తల్లిదండ్రులు చెప్తున్నారు, వాళ్ళ తోటి విద్యార్థులు చెప్తున్నారు. దీనిపైన అధికారులకు ఏం కనబడట్లేదా? విద్యార్థిని చనిపోతే కనీసం విద్యార్థిని పోస్ట్ మార్టం చేయడానికి తీసుకెళ్ళడానికి కనీసం అంబులెన్స్ సౌకర్యం లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అక్కడ ట్రాక్టర్లో తీసుకెళ్లారు. ఇది ఎంత ఇబ్బందికర, ఎంత బాధాకరమైన విషయం. ఒక మహిళ, ఒక చిన్న పిల్ల ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు. ఒకవైపు ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పనిచేసుకుంటున్నారు తప్ప ఇట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి, ఒక చిన్న పిల్ల ఇట్లాంటి బాధకు గురైతే అక్కడ ఉన్న వందలాది మంది విద్యార్థులు ఆవేదనకు గురయ్యారు. అక్కడ ఉన్న మీరు వీడియోలు చూసినట్టయితే స్పష్టంగా కనబడుతుంది. ఒక 40-50 మంది, 100 మంది విద్యార్థులు ఏడుస్తున్నారు. తన క్లాస్ అమ్మాయి చనిపోయింది, తన తోటి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ట్రాక్టర్లు వెళ్తుంటే విద్యార్థులు తమ గుండెల్ని బాదుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ దీనిపైన ఒక అంబులెన్స్ రాని పరిస్థితి ఉన్నది. అంటే ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది? ఆత్మహత్యలో కేర్ ఆఫ్ అడ్రస్ గురుకుల విద్యార్థినులు కనబడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలో ఇదే పరిస్థితి ఉన్నది, ప్రభుత్వ పాఠశాల ఇదే పరిస్థితి ఉన్నది. ఈరోజు విద్యార్థులే సూసైడ్ చేసుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, గత సంవత్సరం నుంచి మొదలు పెడితే ఈ సంవత్సరం వరకు ఈరోజు విద్యార్థులు 50 పైగా ఈరోజు సూసైడ్లు, ఫుడ్ పాయిజన్ ద్వారా విద్యార్థులు కేవలం చనిపోతున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు చనిపోవాల్సిన అవసరం ఏమున్నది? ఈరోజు అధికారులు దీనిపైన పర్యవేక్షించలేట్లేదు, దీనిపైన సమగ్ర విచారణ చేయట్లేదు. ఈరోజు విద్యార్థులు చనిపోతున్నారు అంటే కారణం ఎవరు అనే దానికి ఈరోజు ఆన్సర్ దొరకట్లేదు. మైనారిటీ వెల్ఫేర్కి సంబంధించి ఒక విద్యార్థి రోడ్డు పాఠశాల ఆవరణలో ఒక లారీ వచ్చి అతన్ని ప్రమాదవశాత్తు అతను చనిపోయాడు, ఢీకొన్నది. దీనిపైన అసలు మినిమం ఒక సెక్యూరిటీ గార్డు లేరు, ఒక సిబ్బంది లేరు. ఎక్కడ నిద్రపోతున్నారు అధికారులు, సెక్యూరిటీ గార్డులు? వాళ్ళు కేవలం వాళ్ళ సంపాదించుకోవడానికి మాత్రం కాలయాపన చేస్తూ గురుక నిద్రలో మాత్రం గురుకులాలు స్పష్టంగా ఉన్నట్టు కనబడుతుంది. దీనిపైన అసలు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? ముఖ్యంగా అవినీతికి అడ్రస్ గురుకులాలు జరుగుతున్నాయి, ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయి. ఈ ఫుడ్ పాయిజన్లు ఎందుకు జరుగుతున్నాయి? ఈ ఫుడ్ పాయిజన్లలో నాణ్యత లోపం జరిగి విద్యార్థులు చాలా మంది ఫుడ్ పాయిజన్లకు గురవుతున్నారు. ఆహారం లోపం ద్వారా వాళ్ళ కాంట్రాక్టర్లు, కమిషన్లకు, కకృతిలకు ఈ ప్రిన్సిపల్లు, ఈ సొసైటీ మొత్తం ఒక విధంగా ఉండి ఈ విద్యార్థులను మొత్తం ఇబ్బంది గురి చేసే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. శ్రీవర్షితకు సంబంధించి అమ్మాయి కుటుంబానికి ఈరోజు న్యాయం చేయాలి. ఎందుకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొకరికి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి ఆత్మహత్యలు జరగద్దు, వీటి జరగదని మనం అందరం కోరుకుందాం. ఈరోజు సొసైటీ దాంట్లో భాగస్వామ్యం అవ్వాలి. ముఖ్యంగా ప్రభుత్వం పనిచేయాలి. ముఖ్యంగా ప్రభుత్వంతో పాటు అధికారులు ఏ విధంగా ఉన్నారంటే చైర్లో మాత్రమే పరిమితం అవుతున్నారు, వాళ్ళ కుర్చీలకు, ఆఫీసులకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఏసీ రూమ్లలో కూర్చొని వినడం కాదు, వాటిపైన సమీక్ష చేయాలి. సమీక్ష చేసి డైరెక్ట్ విద్యార్థి దగ్గర వెళ్ళి, స్కూళ్ళలో వెళ్ళి సందర్శించి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, స్టూడెంట్స్కి, చదువుకునే ప్రతి విద్యార్థికి వాళ్ళు వెనుకలో ఉండి వాళ్ళకు ఒక ముందంజుగా నడిచే విధంగా విద్యార్థులకు బాసటగా ఉండాలి. దాంతోపాటు ముఖ్యంగా శ్రీవర్షిత అనే అమ్మాయికి ఈరోజు కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. శ్రీవర్షిత అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ముఖ్య కారణాలని ఈరోజు పోలీసు విచారణ జరిపించి వారికి కఠిన శిక్ష విధించాలి.